హాయ్ అందరికీ నమస్తే. మనం ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఇంకా మరి కొద్ది రోజుల్లో మనకు శ్రీరామనవమి అనేది మనకు దగ్గరలో ఉంది. మరియు ఆ శ్రీరామనవమి యొక్క గొప్పతనము, ఆ శ్రీరామనవమి యొక్క విశిష్టత, ఆ రాముని యొక్క గొప్పతనము, లక్షణాలు, ఈ పూజా విధానము, ప్రారంభ తిథి, ముగింపు తిథి, ఈ సమయాలు అన్నీ మనము ఈరోజు వీడియోలో పూర్తిగా వినేద్దాం. ఈ శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వాసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహానీయుని జన్మదినమును ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. అంతేకాకుండా అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టి యోగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. దుష్ట శిక్షణ కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించి ధర్మ సంస్థాపన చేశారు. అందువల్ల ఈ శ్రీరాముణ్ణి ఇంట్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తే సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల విశ్వాసం. అంతేకాకుండా ఈ శ్రీరామనవమి రోజు జరిగే ఈ రాముల వారి కళ్యాణం మనము ఎవరు చూసినా చేయించిన వాళ్ళకి సకల సుఖాలు, వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు అనేవి చేకూరుతాయి. ఈ శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీని వెనుక ప్రకృతి పరమార్థం ఏమిటంటే ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితులు అభిప్రాయం. ఇంకా ఆ రాముని యొక్క గొప్పతనాన్ని, ఆ రామునిలో ఉన్న ఉత్తమ లక్షణాలను మనము తెలుసుకుందాము. శ్రీరాముడు పితలవాక్య పరిపాలకుడు, ప్రజలను బిడ్డలా పాలించిన రాజు, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్త, క్రమశిక్షణ కలిగిన వాడు, వీరుడు, వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలును మరవనివాడు, ఇంతటి గొప్ప మహిమ గలవాడు శ్రీరాముడు. అంతటి దయగలవాడు, సర్వ జీవుల పట్ల దయ కలిగినవాడు, సకల గుణాలను కలిగి ఉన్న ఈ రామునిలో ఉత్తమ లక్షణాలు ఇవి. అంతేకాకుండా 14 ఏళ్ళు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమి వేడుకలు, సీతారామ కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ప్రజలందరూ. ఇంకా ముఖ్యమైన విషయంలోకొస్తే ఈ శ్రీరామనవమి తిథి, నక్షత్రం, పూజా సమయం, ప్రారంభం, ముగింపు ఈ విషయాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2026లో శ్రీరామనవమి మార్చి 27 గురువారం నాడు వస్తుంది. మధ్యాహ్న సమయం అంటే రామజన్మ ముహూర్తం ఉదయం 11:13 నుండి మధ్యాహ్నం 1:41 వరకు అత్యంత ఉత్తమైనదిగా పరిగణించబడింది. ఇంకా నవమి తిథి వచ్చి మార్చి 26 ఉదయం 11:48 గంటలకి ప్రారంభమై
మార్చి 27 ఉదయం 10:06 గంటలకు ముగుస్తుంది. ఈ శుభ సమయాలు మనకు పూజకి మంచి శుభ గడియలుగా మనము చెప్పుకోబడుతున్నాయి. ఇంకా చివరిగా చెప్పుకోదగినది ఏంటంటే, ఇంకా ఈ రాములు వారి కళ్యాణం అనేది ముగియగా, ఈ రాములు వారి కళ్యాణం అయ్యాక ఆ తలంబ్రాలు అనేవి మనకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ తలంబ్రాలు పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి కాని వాళ్ళు తలపైన అవి వేయడం వల్ల వాళ్ళకి పెళ్లి జరుగుతుందన్న గొప్ప నమ్మకం. అంతేకాకుండా అవి మన ఇంట్లో మనం బాగా పూజించే మన బీరువాలో తెచ్చి పెట్టుకున్నా మనకు మంచి ఆర్థిక పరంగా ఏమన్నా కష్టాలు ఏమన్నా ఉన్నా కానీ ఆ రాముని యొక్క దయ మన మీద ఉండి మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి మనకు రాకుండా చేస్తాడు. అంతేకాకుండా ఈ శ్రీరాములు కళ్యాణం జరిగేటప్పుడు స్వామివారి పూజలో ముత్యాలు అనేవి సమర్పించిన ఆ కుటుంబానికి మంచిది. ఈ రాముల వారి కళ్యాణం చేపించిన, ఈ రాముల వారి కళ్యాణం చూసిన వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సకల సౌభాగ్యం అన్నీ కలుగుతాయని, ఆరోగ్యాలతో ఉంటారని పండితులు చెప్తున్నారు. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా అందించినందుకు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.